హాయ్! వెల్కమ్ టు సిరి ఛానల్ రెసిపీస్. ఈరోజు మనం రవ కేసరి తయారు చేద్దాం. రవ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ, కప్పున్నర పంచదార, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కావలసినంత నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ ఆప్షనల్, 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు. ముందుగా పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుని అది కొంచెం కరిగే వరకు వెయిట్ చేసి మనం రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు మరియు బాదం కొంచెం వేయించుకొని లైట్గా అలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ మీద 1 కప్పు గోధుమ నూక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అలా వేయించిన గోధుమ నూకని 1 కప్పులో తీసుకొని కప్పున్నర పంచదార కలపాలి. తర్వాత 2 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల నీళ్ళు కొంచెం మరిగే వరకు ఉంచుకుందాం. పాలు మరిగేలోపు ఒక బౌల్లో కొంచెం ఫుడ్ కలర్, కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పంచదార కలిపిన నూకని పాలలో వేసుకుని బాగా కలపండి. కేసరి దగ్గరికి ఉడికాక కావలసినంత నెయ్యి వేసుకోండి. తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని వేసుకోండి. బాగా కలపండి.
కేసరి బాగా దగ్గరికి ఉడికాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఒక బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్‌లో తెలియజేయండి.